పెట్టిన ఇదంతా చాలామంది ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ తయారు చేసినటువంటి డాటా ఇదంతా. సో ఇక్కడ ఇక్కడ ఏం రాసినా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి. ఈ లెక్కలు ధైర్యవంతులు మాత్రమే చదవండి. ధైర్యం ఉన్న వాళ్ళు తెలంగాణ చుట్టూ 28 టోల్ గేట్స్ ఉన్నాయి. అందులో ఏం జరిగిందో చెప్పిన. తెలంగాణలో విద్యా వైద్యం పేరుతో అగ్రవర్ణ వాళ్ళు చేస్తున్న ఒక్క ఏడాదికి 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డాటా మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఈ డాటా కనిపిస్తుందిగా మీకు. నీకు ఎప్పుడైతే కోరిక పుట్టిందో చదువుకోవాలనేటువంటి కోరిక పుట్టగానే నీ కోరిక నెరవేర్చేటువంటి ప్రైవేట్ వ్యవస్థ తయారైంది. సో ఇవి చదవండి ఒకసారి. ఏంటి చదవండి ఒకసారి. ఎవరి కాలేజీలు? ఓకే, ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా? మీరు చూసిన కాలేజీలేనా ఇవన్నీ? ఎవరి కాలేజీలని? వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి కాలేజీలు, మీ దగ్గర ఎందుకు లేవు? మీ వర్గాల దగ్గర ఎందుకు లేవు కాలేజీలు? ఎందుకు లేవంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేం చెప్పినాడు? ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడుతున్నాం మీకోసం అని చెప్పినాడు. అవునా? ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడుతున్నామని ఏం చెప్పిండు? ఫీజు రియంబర్స్మెంట్ పెడుతున్నామని చెప్పి రెడ్లందరితో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించినారు. రెడ్లందరితో ఇంజనీరింగ్. ఇవి మరి ఇంజనీరింగ్ కాలేజీలు నడవాలంటే ఎట్లా నడవాలి? ఇందులో విద్యార్థులు ఉండాలిగా. ఇప్పుడు అంత డబ్బు కట్టుకొని మనం చేరలేం కదా. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ఫీజును మన చుట్టిట్లా దింపి వీళ్ళ అకౌంట్లలో జమ చేస్తుంది. అర్థమైందా? ఇది డబ్బును నేరుగా ఇవ్వకుండా వాళ్ళ వర్గాల వారికి ఇట్లా తిప్పుకొచ్చి వాళ్ళ అకౌంట్లలో వేసేటువంటి స్కీమ్. అందుకోసం వాళ్ళ కాలేజీలు వచ్చినాయి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ది. ఇవన్నీ వాళ్ళే. ట్యాబ్ ఇది. దీంట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. సో ఇది ఒక్కసారి చూద్దాం. ఇది ఎట్లా బాగున్నాయా? ఇదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ఉంది. ఈ డాటా ఒకసారి చూడండి మీరు. ఏంటి ఇవన్నీ? ఎవరి చూడండి, దాని ఓనర్లు ఎవరో చూడండి. ఇది ఇది దాదాపు ఒక 128 కార్పొరేట్ హాస్పిటల్స్. ఓన్లీ హాస్పిటల్ వాళ్ళకి ఎందుకున్నాయి, మనకెందుకు లేవు? ఆరోగ్యశ్రీ ఉంది. నీ డబ్బులు, నీ ఖజానా డబ్బులు నీ చుట్టూ దింపి వాళ్ళ అకౌంట్లలో వేసే స్కీమ్ అన్నట్టు. మనకేం చెప్తాను? అబ్బా రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిండు, అందుకోసమే నేను కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ను. మనమంతా జబ్బాలు చదువుకొని ఆయన ఎంత మంచి పని చేసిండు అంటే, ఇక్కడ ఎవరి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? మీకు హారతి ఇచ్చి వాళ్ళకు ప్రసాదం పెడతా ఉన్నారు. ఓకే, ఇది ఏది మన హాస్పిటల్స్కి సంబంధించింది.